ఈ శ్రీశైలం హైవేలో ఇప్పుడు రేవంత్ అన్న 4th సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో 4th సిటీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ముచ్చర్ల ఫార్మాసిటీకి ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు కదా, అదే ల్యాండ్ కానీ దాని పక్కన ల్యాండ్ కానీ దాని పక్కన ఉన్నటువంటి దాంట్లో 4th సిటీ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏఐ సిటీ అని చెప్పేసి, ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి. తర్వాత ఇంతకుముందు మనకి ఈ హైవేకి దగ్గర మనకు శంషాబాద్ దగ్గరలో ఉండడం వల్ల కూడా ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా ఇక్కడే ఉండడం వల్ల మనకు ఈ శ్రీశైలం హైవే బాగుంటుందని చెప్పేసి రేవంత్ అన్న గవర్నమెంట్ శ్రీశైలం హైవేలోనే దగ్గర ఇక్కడ మనకు తుక్కు కూడా ఉంటుంది. ఇక్కడ తుక్కు కూడా ఎగ్జిట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కందుకూరు కడతాలు వరకు కూడా రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. తర్వాత ముచ్చర్ల ఫార్మాసిటీ, ఏఐ సిటీ, సో తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీస్ రేవంత్ అన్న గవర్నమెంట్ ఈ లొకేషన్లో మనకు డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ పార్క్ ఉంటుంది, ఇక్కడ ఐటీ పార్క్స్ ఉంటాయి అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే ఇట్లా మనకు ఇలా దిగ్గానే కొన్ని రకరకాల ఆల్రెడీ కొన్ని పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానివ్వండి, రామ్కి కానివ్వండి, తర్వాత కావూరి కానివ్వండి, ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్ట్ చేశారు. సో తర్వాత కడతాల వరకు కూడా కొంచెం అర్బన్లానే ఉంటుంది హైదరాబాద్ సిటీ అనేది. సో ఇక్కడ మళ్ళీ 4th సిటీ అని ఇవన్నీ కడుతున్నారు కాబట్టి శ్రీశైలం హైవేని కొంత 30,000 ఎకరాల వరకు అక్కడ వచ్చే 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయాలు చేసింది కాబట్టి, పాత గవర్నమెంట్ కూడా ఫార్మాసిటీ ల్యాండ్ ప్రొక్యూర్ చేసింది కాబట్టి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది కందుకూరు కానీ కడతాలు కానీ, తుక్కుగూడ నుంచి కడతాల వరకు కూడా మీరు ముచ్చర్ల ఇట్లా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇటు ఎలాగో మహేశ్వరం మండలం ఉంటుంది కాబట్టి మహేశ్వరం మండలంలో కొంత ఇక్కడ వరకు పెద్దగోల్కొండ వరకు కొంత త్రిభువనం స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన మహేశ్వరం మండలంలో మనకి మహేశ్వరం కానీ మనసానపల్లి కానివ్వండి, ఈ లొకేషన్లో కూడా పాత ఓల్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొనవచ్చు. లేకపోతే ఆ సరౌండింగ్స్లో కూడా విల్లాస్ ఉన్నాయి, విల్లాస్ కొనే వాళ్ళు విల్లాస్ కొనవచ్చు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఈ 2-3 సంవత్సరాలు బాగుంటుంది అనేది నా ప్రొడక్షన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ముంబై హైవే కొంత మనకి ఆక్సిజన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ముంబై హైవేలో ఇక్కడ మనం ముత్తంగి దగ్గర దిగినట్టయితే ముత్తంగి, సంగారెడ్డి, సదాశివపేట, తర్వాత జహీరాబాద్ దగ్గరలో మనకి జరాసంగం, నల్కల్ మండలాల్లో దగ్గర అది కూడా ఒక 13 నుంచి 18,000 ఎకరాల వరకు మనకి అక్కడ కూడా నిమ్స్ అని చెప్పి నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని అక్కడ ఫార్మా కానివ్వండి, తర్వాత ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, మనకి ఇక్కడ జరాసంగం నల్కల్ మండలంలో ఇక్కడ వస్తుందన్నమాట. సో దానివల్ల కూడా ముంబై హైవే అనేది బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ముంబై హైవేలో మనకేంటంటే చాలా వరకు ఇండస్ట్రీస్ దగ్గర 2 నుంచి 3 వేల వరకు చిన్న పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దానివల్ల రకరకాల బిజినెస్ పార్క్స్ ఉన్నాయి. పాషామైలరం ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, తర్వాత రకరకాల ఇండస్ట్రీలు అన్నీ కూడా మనం ముంబై హైవేలో చూడొచ్చు. జహీరాబాద్ వరకు దగ్గర చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు జహీరాబాద్ పోయినంత వరకు ముంబై హైవే అనేది కొంచెం అర్బన్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, తర్వాత ఇక రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇలాగా ముంబై హైవేలో జహీరాబాద్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. సో ముంబై హైవే ఎప్పుడు కూడా యాక్చువల్లీ హైదరాబాదు 1600లో కులీ కుతుబ్ షాహీ చార్మినార్ కట్టినప్పటి నుంచి కూడా హైదరాబాదు వెస్టే పెరుగుతూ వచ్చిందనమాట. వెస్టే నిజాం నవాబ్స్ కూడా హైదరాబాద్ నిజాం నవాబ్స్ కూడా హైదరాబాద్లో వెస్టే డెవలప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి హైదరాబాద్ ఎప్పుడు కూడా వెస్ట్ అలాగా సంగారెడ్డి వరకు ఈరోజు మొత్తం సిటీగా మారిందనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇటువైపు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇటువైపు ఆదిలాబాద్ నిజాం నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 2 చోట్ల శ్రీశైలం హైవే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులు చూసుకోవచ్చు. సబ్ రిజిస్టర్ ఆఫీసులు చూసుకున్నా కానీ ఎక్కువ ప్లాట్లు కానివ్వండి, ఎక్కువ ఫ్లాట్లు కానివ్వండి, ఈ 2 హైవేలోనే బాగా ఎక్కువ రియల్ ఎస్టేట్ జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చి కానివ్వండి, ఇక్కడ విజయవాడ నుంచి కానివ్వండి, ఇక్కడ వరంగల్ కానివ్వండి, ఇక్కడ కరీంనగర్ కానివ్వండి, ఇక్కడ నిజామాబాద్ కానివ్వండి, ఈ యొక్క సిటీస్ నుంచి వచ్చేసేవాళ్ళు
ఎవరైతే టీచర్స్ కానివ్వండి, ఇక్కడ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ 250 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్లో ఒక మళ్ళీ పెద్ద సిటీస్ ఉన్నాయి. వరంగల్, ఇక్కడ విజయవాడ కానివ్వండి, ఇక్కడ ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇక్కడ కడతాల్ కానివ్వండి, ఇక్కడ కల్వకుర్తి కానివ్వండి, ఇట్లా షాద్ నగర్ నుంచి మహబూబ్ నగర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ చేవెళ్ళ కానివ్వండి, శంకరపల్లి కానివ్వండి, ఇట్లా జహీరాబాద్ కానివ్వండి, ఇటువైపు మెదక్ కానివ్వండి, ఇటువైపు నిజామాబాద్ కానివ్వండి, ఇట్లా కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇట్లా ఈ పెద్ద సిటీస్ నుంచి వచ్చేసి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగుందో అక్కడ తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలియగల వాళ్ళు, అంత తేలిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయరు. చేశారంటే పక్కాగా హిట్ కొడతారు. సో అదేవిధంగా వాళ్ళ హైవే ఇటు ఉందని విజయవాడలో వచ్చి విజయవాడలో హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఈ రియల్ ఎస్టేట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అనమాట. సో వీళ్ళు కూడా అంతే. ఇక్కడ కడతాల నుంచి వచ్చినా కానీ ప్రజెంట్ అయితే ఇటు ఈ రోడ్ నుంచి మనకి ఆంధ్ర నుంచి కూడా వస్తూ ఉంటారు. శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఇటువైపు నుంచి కూడా. సో నల్గొండ నుంచి కూడా ఇటు నుంచి వస్తుంటారు. సో ఈ 3 హైవేల నుంచి వచ్చి కూడా ఇక్కడ కానీ ఈ శ్రీశైలం హైవేలో కానివ్వండి, ఇక్కడ ముంబై హైవేలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఇక్కడ ల్యాండ్స్ కొంటాం కానివ్వండి అలాగే ఉంటారు. ఇప్పుడు విజయవాడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అబిడ్స్ నుంచి ఎన్టీ రామారావు గారు అప్పుడు అబిడ్స్లో ఉండేవాళ్ళు. అబిడ్స్ నుంచి తర్వాత లక్డీకాపూర్ తర్వాత అమీర్పేట తర్వాత కుక్కట్పల్లి తర్వాత పటాన్ చెరువు తర్వాత ముత్తంగి, ఇట్లా తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రకంగానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చారు వెస్ట్లోకి. సో ఇక్కడ మీకు కరీంనగర్ మన వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఉప్పల్లో కొంత స్టాప్ అవుతారు. ఖమ్మం వరంగల్ వాళ్ళు ఉప్పల్లో కొంత స్టాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటు వచ్చారనమాట కుక్కట్పల్లికి. సో వీళ్ళు కూడా అంతే. కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్వాలు ఇట్లా స్టాప్ అవుతారు కొంత. తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ఇటువైపు షేర్ అవుతారు. ల్యాండ్స్ కొంటాం కానివ్వండి, తర్వాత ప్లాట్లు కొంటాం కానివ్వండి, ఈ లోపల సిటీ లోపల ప్లాట్లు కొంటాం కానివ్వండి, ఇలాగే వచ్చారనమాట. సో నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంత కోంపల్లి తర్వాత ఇట్లా వాళ్ళు ఆగారు. బొల్లారం ఇటువైపు ఇక్కడ ఆగారు. కానీ కొంత తర్వాత ఈ 2 హైవేలే వచ్చారనమాట. సో మెదక్ వాళ్ళు అయితే దగ్గర సూరారము తర్వాత బాలనగర్ వరకు ఆగారు. తర్వాత వాళ్ళు కూడా కుక్కట్పల్లి వైపు వచ్చారు. వాళ్ళు కూడా ఈ 2 హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే కొంత షాద్నగర్ హైవేకి 2006, 2004, 2005 వాళ్ళకి ఆ ఏరియాలో షాద్నగర్, హైదరాబాద్ నుంచి షాద్నగర్ వెళ్ళింది మార్కెట్. కారణం ఏంటంటే అప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ వచ్చిందో అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో గజం 200, 300 ఎకరం 5 లక్షలు ఉంది, ఒకసారి 15 లక్షలు అవ్వడము. ఈ లొకేషన్ వల్ల ఇట్లా షాద్నగర్ వెళ్ళారు. షాద్నగర్ హైవేలో ఎక్కువ మంది కొనేవాళ్ళు అనంతపూర్, కర్నూలు, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళందరూ షాద్నగర్ హైవేలో కొంటూ ఉంటారు. సో ఇంకా బాగా వీళ్ళు కూడా ఇటువైపు కుక్కట్పల్లి వచ్చి మళ్ళీ ఇటువైపు ముంబై హైవే కానివ్వండి, ఇటువైపు ఇక్కడ కానీ కొంటున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడ కొన్నాయి ప్లాట్లు కొన్నాయి, ల్యాండ్లు కొన్నాయి. ఈ లొకేషన్లోనే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే నేను శ్రీశైలం హైవే, ముంబై హైవే, నాకేమన్నా ల్యాండ్స్ ఉన్నాయా, నేనేమన్నా ఈ రోడ్లు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఉన్నదన్నట్టు చెప్పాలి అంటే మీరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితి అదే. సో ఇప్పుడు హైదరాబాద్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 స్టేట్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హైవే మీద ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్లు కూడా ఇక్కడే బిజినెస్ జరిగాయి. అట్ ద సేమ్ టైము మనకి ఇక్కడ శంకరపల్లి, కోకాపేట కానివ్వండి, పుప్పాలగూడ, నానక్రామ్ కూడా, ఇదంతా హైటెక్ సిటీ ఏదైతే ఉందో మాదాపూర్, కొండాపూర్, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, ఇదేదైతే ఉందో నార్సింగి, కోకాపేట, ఇట్లా ఏదైతే వీళ్ళందరూ ఐటీ పార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నానక్రామ్ కూడా ఐటీ పార్క్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఐటీ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడంతా కూడా దగ్గర 9 నుంచి 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 50,000 నుంచి మినిమం 30,000 నుంచి 50,000, 80,000, 1 lakh, 1,50,000, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 10 lakhs కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే ఈ లొకేషన్లో అపార్ట్మెంట్స్ బాగా సేల్ అవుతున్నాయి. మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, కొల్లూరు, వెలిమల, తెల్లాపూరు, ఉస్మాన్ నగర్, ఈ లొకేషన్లో విల్లాస్, అపార్ట్మెంట్స్ బాగా సేల్ అవుతున్నాయి.
సో ప్లాట్స్ వచ్చేసరికి ఆ, ప్లాట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి కడతాలు, కందుకూరు ఆ, ఈ లొకేషన్లో సేల్ అవుతున్నాయి. ఇటువైపు వచ్చేసరికి మీకు సంగారెడ్డి వరకు డిటిసిపి ప్లాట్లు వచ్చేసరికి ఇక్కడ వరకు బాగా సేల్ అవుతున్నాయి అన్నమాట.